మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హావియస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అయితే నేను మీ ముందుకి ఒక ట్రైబల్ హోమ్ టూర్, అంటే కొండ జాతి వాసులు, ట్రైబ్స్ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండేవారు ఎలా నివసిస్తారు, అసలు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, మనమున్న సాధారణమైన ఇంటికి వాళ్ళున్న ఇంటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఇంటి ఎంట్రన్స్ లో ఉన్నాను. సో జనరల్ గా మనకైతే ఇంటి చుట్టూ ప్రహారీ గోడ విత్ సిమెంట్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు బొంగు కర్రలని సో ఇట్లా రోస్ లాగా కాలమ్స్ లాగా చేసి ఒక ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేశారు వీళ్ళు ఇక్కడ. ఇది వాళ్ళకి ఎంట్రన్స్. మనమైతే ఇంటికి ఎదురుగా గేట్ అయితే పెడతాము, కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం తడికలతో గేట్ తయారు చేశారు. సో దిస్ ఇస్ ద వరండా. మంచిగా మట్టితో చల్లి, అంటే మనకైతే ఇంట్లో చెట్లు అవి ఇవి పెట్టుకుంటాం, కానీ ఇక్కడ చాలా పీస్ఫుల్ గా మొత్తం మట్టితో అలుకు చల్లి ఉంది ఇక్కడ. సో ఇది వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ లో అంటే వాళ్ళు మార్నింగ్ అంతా పొలం పనులు చేసి వచ్చి ఈవినింగ్ సేద తీయడానికి, పిల్లలు ఆడుకోవడానికి అయితే ఈ ప్లేస్ ఉంది. సో వీళ్ళ గోడలు కూడా కంప్లీట్ గా అంటే మట్టి గోడలు, అంటే మనం సిమెంట్ బ్రిక్ ఇదంతా యూజ్ చేస్తాము, కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం కంప్లీట్ గా మట్టి గోడలు పెట్టారు. అండ్ ఒక చిన్న వెంటిలేషన్. సో ఇంటి చుట్టూ ఇది ఒక చిన్న వెంటిలేషన్. సో మొత్తం ఇది మట్టి గోడ. సో ప్లాస్టింగ్ అదంతా చేసుకుంటాం, కానీ వాళ్ళు మట్టి గోడలు పెట్టుకున్నారు. అండ్ సగం మట్టి గోడలు అండ్ సగం వచ్చేసి సేమ్ ఫెన్సింగ్ ఎలా అయితే చేశారో సేమ్ బొంగు కర్రలతో అలాగే చేశారు. ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇల్లు రూఫ్ వచ్చేసి కంప్లీట్ గా పెంకుటిల్లు అది. సో పెంకుటిల్లు మనకి ఎండాకాలం నుంచి చాలా రిలీఫ్ ఇస్తుంది. మనకు తెలుసు పెంకులు ఉంటే చాలా కూల్ గా ఉంటుంది. సో ఇంటి చుట్టూ మనకి ఖాళీ ప్లేస్ అయితే ఉంది ఇక్కడ. సో ఇంటి వెనకకెళ్తే ఇంటి వెనక ఇక్కడ మేకల కోసం అని చెప్పేసి ఒక షెల్టర్ ఏర్పాటు చేశారు. మేకల కొట్టమని అంటారంట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు పెంచుకుంటున్న మేకలు ఏవైతే ఉన్నాయో అవి ఉండడానికి ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మెయిన్ గా ఇంకోటి ఏంటంటే ఇక్కడ పశువులు కూడా వర్షానికి తడవకూడదు అన్న కాన్సెప్ట్ లో పశువులకు కూడా చిన్నగా పెంకులు వేసేసి ఒక చిన్న షెల్టర్ టైప్ లో ఏర్పాటు చేశారు. సో ఇప్పుడైతే మనం ఒకసారి ఇంటి లోపలికి వెళ్దాం. సో ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ కి ముందు ఈ తాటాకులతో ఒక చిన్నపాటి పని, అంటే ఇది కూడా చల్లదనాన్ని ఇస్తుంది. చాలా నారో ఎంట్రన్స్ చూస్తే లోపల ఇంత పెద్ద ఇల్లు ఉందా అనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్, అంటే ఇది వీళ్ళకి హాల్. ఆ చిన్న నారో ఎంట్రన్స్ నుంచి రాగానే పెద్ద హాల్. సో హాల్ లోనే చిన్న కిచెన్ ఉంది. మనమైతే ఇప్పుడు మన రోజులలో గ్యాస్ స్టవ్ల నుంచి ఎలక్ట్రిక్ స్టవ్ కి కూడా వచ్చాము. సో వాళ్ళు ఇంకా మట్టితో తయారు చేసిన పాతకాలం నాటి మట్టి పొయ్యి యూజ్ చేస్తున్నారు. కట్టెల పొయ్యిది. ఇక్కడ కట్టెల పొయ్యి పోతూ మరి మనకి షెల్ఫ్స్ ఉంటాయి ఇంట్లో సామాన్లు గిన్నెలు అవన్నీ పెట్టుకోవడం. సో వాళ్ళకి మాత్రం ఇక్కడ అంటే పొయ్యి పైనే చిన్నగా ఒక 4 కట్టెలు అమర్చి ఒక సన్షేడ్ లాగా చేశారు. సో ఇక్కడ వాళ్ళకి అంటే ఎప్పుడో ఒకసారి పడుకునే చేపలు కానీ, వంట చేసుకునే గిన్నెలు కానీ, సో వంటకి సంబంధించిన అన్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో దాంతో పాటు ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ కనిపిస్తున్నాయి. సో బిఫోర్ వీటి గురించి నేను మీకు చెప్పే ముందు ఇక్కడ మనకి ఇంకా మిగిలిన ఏ రూమ్స్ ఉన్నాయి, మరి మనలాగా వీళ్ళకి అదర్ రూమ్స్ ఉంటాయా ఏంటి అనేది చూద్దాం. సో దిస్ ఇస్ ద డ్రెస్సింగ్ టేబుల్. మనం డ్రెస్సింగ్ టేబుల్ అంటాము, వీళ్ళకి మాత్రం ఇది అద్దం డైరెక్ట్ గోడకే ఫిక్స్ చేసి పెట్టారు. సో ఇది వాళ్ళ వాటర్ బాటిల్. జనరల్ గా మన వాటర్ బాటిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, స్టీల్, కాపర్ అన్ని వస్తాయి, కానీ దిస్ ఇస్ ద న్యాచురల్ వాటర్ బాటిల్ అన్నమాట. ఇది పంప్కిన్ తో చేస్తారు. సో ఈ రోజులలో ఇది కొంచెం ఫేమస్ కూడా అవుతుంది. సో ట్రైబ్స్ చేసే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లో ఇది కూడా ఒకటి.
అండ్ వన్ మోర్ థింగ్, మనము చేపలు పట్టాలి అంటే మనం చేపల కోసం అయితే వల వేస్తాము, కానీ ఇక్కడ వీళ్ళు చేపలు పట్టడము దీంతో పడతారంట. జనరల్ గా మనం ఫిషెస్ ని పట్టాలి అంటే వల యూజ్ చేస్తాము, కానీ వాళ్ళు ఫిషెస్ ని పట్టేది మాత్రం దీంతో పడతారు. అంటే దీంట్లో ఇలా ఒకసారి డిప్ చేయగానే ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వాటర్ వెళ్ళిపోయి వాళ్ళకి ఫిషెస్ అనేటివి ఇందులో స్టోర్ అవుతాయి. అండ్ ఇది వాళ్ళు వడ్లు వచ్చే సమయంలో, అంటే పొలం పనులకు వెళ్ళినప్పుడు వడ్లు వచ్చినప్పుడు వడ్ల కోసం యూజ్ చేసే వాళ్ళ పరికరం. అంటే వడ్లు వచ్చిన సమయంలో వడ్ల కోసం ఉపయోగించే పరికరం ఇది. అంటే ఇదంతా వాళ్ళకి ఒక హాల్లో, అంటే ఒక పెద్ద రూము, మట్టితో చేసిన గోడలు, పైన పెంకుటిల్లు, కింద ఫ్లోర్ కి బదులు చక్కగా అలికిన మట్టి. సో ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత నేచర్, అంటే బయట ఎండ కొడుతున్నా కూడా లోపలికి రాగానే అసలు వేడి అనేది లేదు. మరీ చల్లదనం కాదు, ఒక చల్లదనం. మన శరీరానికి తగ్గట్టుగా అయితే ఈ ఇల్లు అన్ని విధాలుగా నిర్మించింది. సో ఇక్కడే హాల్లోనే అన్ని ఉన్నాయి. అటు పొయ్యి, ఇక్కడ మిర్రర్, అండ్ ఇక్కడ ఒక డ్రమ్ ఉంది. సో ఇదేంటి అంటే వీళ్ళ జీవన విధానంలో, అంటే జీవన శైలిలో భాగంగా వీళ్ళు అడవి నుంచి ఇప్ప పువ్వుని సేకరిస్తారంట. అడవి నుంచి సేకరించిన ఇప్ప పువ్వుని ఎండబెట్టి బయట విక్రయిస్తారు. సో బిఫోర్ దట్ వాళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. అండ్ ఒక ఇంట్రెస్టింగ్, సో అక్కడ కోడి, సో పైన కోడి అది గుడ్లు పొదుగుతుందంట. సో జనరల్ అది ఒక డిఫరెంట్, అంటే ట్రైబ్స్ లో వాళ్ళు ప్రతి దానికి కూడా, అంటే వాళ్ళు మాత్రమే బాగుంటే చాలదు, వాళ్ళ చుట్టూ ఉన్న పశువులు కూడా బాగుండాలి అన్నట్టుగా అన్న కాన్సెప్ట్. అక్కడ వెనుక చూస్తే మేకలకి ఒక షెడ్, కోడి గుడ్లు పొదిగేశారు. ఇక్కడ అది హైట్ లో, అంటే వాళ్ళు పైన రూఫ్ ఏదైతే ఉందో దానికి ఒక చిన్న బస్తాతోని కడితే ఆ కోడి అక్కడే గుడ్లను పొదుగుతా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మొక్కజొన్న, ఒక పందిరి లాగా అయితే కట్టారు. ఇదేంటంటే కింద ఉంటే ఎలకలు మొక్కజొన్నని తింటాయి అన్న కాన్సెప్ట్ లో మొక్కజొన్నని ఇలా ఇంట్లో కర్ర వేసి ఒక దూలం మాదిరిగా కట్టేశారు. ఈ రూమ్ వాళ్ళ దేవుడి గది. ఎలా అంటే మొత్తం మనం ఎలా అయితే దేవుడికి డెకరేషన్ చేసుకుంటామో, ముగ్గులు బొట్లు పెడతామో, సేమ్ అదే మాదిరిగా వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు పెట్టారు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ వరిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి ఉన్న రూమ్ కి ఒక తోరణంగా అయితే కట్టారు. సో అంటే ఈ ఎంట్రన్స్ నుంచి అయితే వాళ్ళకి దేవుడి గది లోపల దేవుడిని పూజించుకుంటారు. ఆ ఇంటి సభ్యులు తప్పితే వాళ్ళ పూజ గదికి ఎవరు కూడా వెళ్ళకూడదు, అది వాళ్ళ ఆచారం. సో ఈ రూమ్స్ తో పాటు ఇంకొక రూమ్ వీళ్ళకి ఇక్కడ ఉంది. సో ఇదొక రూమ్ సపరేట్ గా ఉంది. సో బ్యూటిఫుల్, చిన్నగా క్యూట్ గా ఉంది. ఇది వాళ్ళ, అంటే నేను ఎవరి హోమ్ టూర్ కి అయితే వచ్చానో వాళ్ళ బాబు చదువుకుంటున్నారంట. సో వాళ్ళ ఇల్లు, సో ఆ బాబు బాగా చదువుకోవాలని వాళ్ళు సొంతంగా తయారు చేసిన రూమ్ అయితే ఇది. ఎంత క్యూట్ గా ఉందంటే అసలు చాలా బాగుంది ఇక్కడ. సో ఇది వాళ్ళ బెడ్. సో ఇది కూడా నవారు మంచాలు అంటారు కదా. సో వీళ్ళకి పరుపులు, మ్యాట్రిసెస్, ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్ అంతే కూడా తెలియదు. సో కంప్లీట్ గా నవారు మంచాలే. సో ఇదైతే వాళ్ళ బాబు కోసం చదువుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ బాబు కోసం కట్టిన రూమ్. కంప్లీట్ గా బాబు సామాన్లే ఉన్నాయి. అండ్ ఇది ఒకటి చిన్న సోలార్ లైట్, మరి పనిచేస్తుందా లేదా మనకు తెలియదు. ఈ ఊర్లో ఏంటంటే వీళ్ళకి చీకటి పడిందంటే ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ కూడా ఉండదు. కాబట్టి బాబు చదువుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంటి పైన చిన్న ప్యానల్ పెట్టేసి సో దానికి సోలార్ లైట్ అయితే కనెక్ట్ చేశారు. సో అన్ని రూమ్స్ కంటే ఈ రూమ్ చాలా క్యూట్ గా, బ్యూటిఫుల్ గా చాలా బాగుంది. మన ఇంట్లలో మనము షెల్ఫ్స్ ఉంటాయి, మనం బుక్స్ పెట్టుకోవడానికి కానీ, ఆర్ ఏదైనా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి అని అంటే మనకి షెల్ఫ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం జస్ట్ 2 చెక్కలతోని మొత్తం చెక్కల్ని మేకులతో బుక్స్ లాగా చేసి పెట్టారు. సో రియల్లీ బ్యూటిఫుల్. ఇది మనం రెగ్యులర్ గా ఉండే ఇళ్ళ కంటే ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇల్లు.
వాళ్ళు రెగ్యులర్ గా తిన్న గిన్నెలు కానీ సమ్ బట్టలు ఏదైనా క్లీనింగ్ పర్పస్ లో ఎక్కడ అంటే దానికి ఇంటి పక్కనే సేమ్ అదే ఫెన్సింగ్ ఉన్న కాంపౌండ్ లో ఇంటి పక్కనే ఒక చిన్న ఏరియా ఉంది. సో ఇది దిస్ ఈస్ ద వాషింగ్ ఏరియా. సో ఏదున్నా ఇక్కడే చేసుకుంటారంట. సో ఇక్కడే వాళ్ళకి చెట్లు కూడా ఉన్నాయి, అంటే చెట్టు నీడన వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఏ పనైనా చేసుకుంటారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే మనకి బాత్రూమ్స్ ఉంటాయి, కానీ ఈనాటికి కూడా ఈ 21st సెంచరీలో కూడా ఆడవాళ్ళకి ఇక్కడ బాత్రూమ్స్ అనేటివి లేవు. సో ఇది ఏదైతే ఉందో అంటే ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, సో దీని వెనక ఒక చిన్నగా సేమ్ ఇలాగే 4 sides ఇచ్చేసి సో అదే వాళ్ళకి బాత్రూమ్. అండ్ మొత్తం చెట్లు, చిన్న చిన్న చెట్లు. ఇక్కడ చేపలు పట్టుకునే వల అయితే ఉంది. సో వీళ్ళు చేపల కోసం వేట సాగిస్తారు అనుకుంటా. సో ఇక్కడ చేపల వల ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఇంకా ఇదంతా కంప్లీట్ గా ఫీల్డ్, అంటే వాళ్ళు వేసే విత్తనాలు, కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం. ప్రస్తుతం అది మొక్కజొన్న పంట ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చిన్న చిన్న కోళ్ళకి కూడా చిన్న షెల్టర్ వేశారు. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. అసలు మనం ఉంటే చాలు అనుకునే రోజులలో మనతో ఉండే పశువులు కానీ పిట్టలు కానీ బాగుండాలని చెప్పి వాటికి కూడా చిన్న చిన్న షెల్టర్ వేయడం అయితే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నాకైతే గ్రేట్ థింగ్ అనిపిస్తుంది. సో అంటే అవి కూడా ఎండకి ఎండద్దు, వానికి తడవద్దు. మనమే కాదు, అవి కూడా బాగుండాలి. అంటే వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అవి బాగుంటేనే మనము బాగుంటాం. సో ఇదంతా బ్యాక్ సైడ్ ఆఫ్ ద హోమ్. అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద హోమ్ లో ఒక పక్కేమో మేకల కుప్పం ఉంది, ఒక సైడ్ ఏమో వాషింగ్ ఏరియా ఉంది. అండ్ కంప్లీట్ గా బ్యాక్ సైడ్ అయితే వాళ్ళ కమర్షియల్ క్రాప్స్, అంటే వాళ్ళు బ్రతకడానికి వేసుకునే పంట పొలాలు ఉన్నాయి. దిస్ ఇస్ ద ట్రైబల్ హోమ్ టూర్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మన రొటీన్ లైఫ్ నుంచి చాలా డిఫరెంట్ గా ఇక్కడికి వచ్చేసి ఈ టూర్ చేయడం చాలా బాగున్నట్టు అనిపించింది. సో ఒకసారి మరి ఈ హోమ్ టూర్ ఎలా అనిపించిందో మీరు చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని హోమ్ టూర్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ కొత్తగూడెం.